అమెరికా డీప్ స్టేట్ గ్యాంగ్కి సంబంధించినటువంటి పరిస్థితి చాలా కీలకంగా నడుస్తోంది. ఏదైతే అక్కడ క్రమక్రమంగా అంటే అమెరికా పాలనను కూడా శాసించాలనుకుంటున్నటువంటి సోరోస్ డీప్ స్టేట్ అంటే అటు వాళ్ళకు ఉన్నటువంటి సిఐఏ కావచ్చు, ఎఫ్ఐబి కావచ్చు, అట్లాగే ఎబిఐ కావచ్చు, తర్వాత ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి వైట్ హౌస్ కావచ్చు, వీళ్ళందరూ అక్కడ సైన్యం వీళ్ళు డిసైడ్ చేయటం. ఇప్పటిదాకా అవి తిరుగుబాటు జరిగే దేశాల్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు చివరికి అన్ని దేశాలని శాసించి చివరికి తమ దేశాన్ని తామే శాసించాలనుకుంటున్నట్టున్నారు. అందులో భాగంగా జరుగుతున్నది ట్రంప్కి మద్దతు ఇచ్చేటటువంటి టెలిగ్రామ్ని బ్యాన్ చేస్తామని ప్రకటించడం, బ్రెజిల్ లాంటి చోట్ల ఆల్రెడీ బ్యాన్ చేయించడం, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు క్రమంగా దాన్ని తొక్కేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటాం. అదే సందర్భంలో హెచ్చరిక జారీ చేస్తుండం. మరొక వైపును చూస్తే ట్రంప్ గురించి నెగిటివ్ క్యాంపెయిన్ విపరీతంగా చేసుకెళ్తున్నారు. అదే సందర్భంలో కమలా హ్యారిస్ గురించి అద్భుతమైన నాయకురాలుగా ప్రొజెక్ట్ చేసుకెళ్తున్నారు. శరణార్థులకు సంబంధించినటువంటి సేవియర్గా తీసుకెళ్తున్నారు. అలాగే ప్రజలకు సంబంధించిన సంక్షేమాలను తీసుకొచ్చేటటువంటి మనిషిగా చూపెడుతున్నారు. ఈ 4 ఏళ్లు పరిపాలించిన కమలా హ్యారిస్ పార్టీకే అన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. వైఫల్యం అంతా బైడెన్ది, రాబోయే సక్సెస్ అంతా కమలా హ్యారిస్ అని చూపించే ప్రయత్నం చేస్తూ కథ నడపడం ప్రారంభించారు.